2023లో వీరసింహారెడ్డి బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైలర్లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది, కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కమెంట్స్ వినిపించాయి. అయితే రిలీజ్ అయ్యాక బాబీ తమ హీరో బాలయ్యను అద్దిరిపోయేలా చూపించారనే టాక్ వినిపిస్తోంది. సినిమా గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ వివరాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాకు మహారాజ్ సినిమాలో సీతారాం పాత్రలో బాలకృష్ణ నటించారు. ఆయనకు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. డాకు మహారాజ్ సినిమాను ప్రముఖ యువ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకం మీద సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సంస్థలో రూపొందించిన సూపర్ హిట్ సినిమాలు చాలా వరకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంది. ఇప్పుడు కూడా ఆ సంస్థకే డాకు మహారాజ్ వెళ్లటం జరిగింది.